హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మటన్ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో రేపు వచ్చేసి సండే కదా, అందరూ ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, జొన్న రొట్టె, ఇంకేస్ రైస్, పులావ్ ఎందులో అయినా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. ఓకేనా? సో ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ పెట్టేసుకోవాలండి. కుక్కర్లో అయితే చాలా ఈజీగా అండ్ తొందరగా అయిపోతుంది అనమాట. ఈ రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలరు. సో ఇక్కడ వచ్చేసి కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నేను కొద్దిగా తక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే మటన్లో కొద్దిగా ఫ్యాట్ ఉందన్నమాట. మటన్లో ఫ్యాట్ ఉన్నప్పుడు ఆయిల్ తక్కువగా వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇలా కొద్దిగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను, ఒక 4 మీడియం సైజ్ టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మాడినట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోండి. సో ఇక్కడ చూసారా, టమాటాలు మెత్తగా సాఫ్ట్గా అయితే అయ్యాయి కదా. సో ఇలా చేసుకోవాలన్నమాట. ఇందులో నుంచి కొద్దిగా ఆయిల్ రిలీజ్ అయినట్టు అనిపిస్తే ఇందులో మనం శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్న మటన్ యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కేజీ క్వాంటిటీలో నేను చూపిస్తున్నానండి. సో 1 కేజీ మటన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కారం పొడి. ఇక్కడ నేనైతే ఒక 3-4 టీ స్పూన్స్ కారం అయితే వేసాను, లేదా మీరు మీ స్పైసీనెస్కి అకార్డింగ్ కారం పొడి అయితే యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి, అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా. మటన్ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి, ఒక హాఫ్ టీ స్పూన్, లేదంటే స్కిప్ చేసేయండి. నా దగ్గర లేదు కాబట్టి నేనైతే స్కిప్ చేశాను. చాలా బాగుంటుందండి. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ముందుగా చాలా ఈజీ రెసిపీ అండి, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలరు. అండ్ ఫస్ట్ టైం మీరు ఈ రెసిపీ చేసిన చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అలాగే రెసిపీ నచ్చినట్టయితే, ఈజీ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ కూడా చేసుకోండి. సో ఇక్కడ చూసారా, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ కర్రీకి ఎంత గ్రేవీ కావాలో దాని అకార్డింగ్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేయాలి. సో లిడ్ పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఓకే అండి, ఆఫ్టర్ 5 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి, అంతే, ఇంకా రెసిపీ రెడీ అయినట్టే. మీకు ఒకవేళ ఇంత కర్రీ అవసరం లేదనుకుంటే గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఫుల్ ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా కర్రీ ఇంకిపోయేంత వరకు, వాటర్ ఇంకిపోయేంత వరకు పెట్టేసుకోవచ్చు. లేదంటే ఇలానే చాలా బాగుంటుందండి. జొన్న రొట్టెలు, చపాతీ, పులావ్ అయినా, బిర్యానీ అయినా, ఎందులో అయినా కానీ చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మన మటన్ కర్రీ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది. రెసిపీ నచ్చితే లైక్ చేసుకోండి.